న్యాచురల్ స్టార్ నాని ఈసారి పెద్ద ఎత్తున పాన్ ఇండియాని టార్గెట్ చేసుకుని నిర్మించి నటించిన సినిమా హిట్ 3 ది థర్డ్ కేస్. నిన్న వదిలిన టీజర్లో ఊహించని స్థాయిలో వయలెన్స్ ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. హింస ఎలివేషన్లు ఇప్పుడొక సక్సెస్ ఫార్ములాగా మారిపోయిన తరుణంలో దర్శకుడు శైలేష్ కొలను వాటిని సరైన మోతాదులో దట్టించిన వైనం విజువల్స్లో కనిపించింది. దసరాతోనే హిందీ మార్కెట్ని టార్గెట్ చేసుకున్న నాని అది తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన హిందీలో ఆ కోరికను తీర్చుకోలేకపోయాడు. ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్తో అది నెరవేరే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. హిట్ 3 రిలీజ్ అవుతున్న మే 1న సూర్య రెట్రో వస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్గా రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కంగువ పోయినా సరే ఫ్యాన్స్ ఈసారి సూర్య కంబ్యాక్ ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే టీజర్తో హైప్ వచ్చింది. ఇది కూడా తమిళ తెలుగుతో ఇతర భాషల్లో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు. కాకతాళీయంగా రెట్రోలో కూడా హింస గట్టిగానే ఉందట. హిట్ 3 చూపించినంత స్థాయిలో కాకపోవచ్చు కానీ ఫైట్లు, ఎలివేషన్, యాక్షన్ ఎపిసోడ్లు దేనికవే పోటీ పడేలా ఉంటాయని చెన్నై టాక్. సో ఎంత లేదనుకున్నా పోలికలు ఖచ్చితంగా వస్తాయి. బలాబలాల విషయానికి వస్తే ట్రాక్ రికార్డు ప్రకారం నాని ముందంజలో ఉన్నాడు. అందులోనూ హిట్ 3 కేవలం ఏదో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ తరహాలో కాకుండా కాశ్మీర్కు వెళ్లి విభిన్న బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసుకున్నారు. చాలా రిస్కీ లొకేషన్లలో షూట్ జరిగింది. రెట్రోకు సైతం సూర్య చాలా కష్టపడ్డాడు. 2-3 షేడ్స్ లో కనిపిస్తాడు. కాకపోతే భాషా తరహాలో ట్రీట్మెంట్ ఉంటుందనే టాక్ నేపథ్యంలో అది నిజమైతే మాత్రం హిట్ 3కి అడ్వాంటేజ్ గా మారుతుంది. దీనికి మిక్కీ జెమేయర్ సంగీతం సమకూరుస్తుండగా రెట్రోకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చూడాలి మరి పోటీ ఎలా ఉంటుందో.